డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది అవిభక్త ఆంధ్ర రాష్ట్రంగా ఉన్నప్పుడు ప్రారంభమైందని, ఆ తర్వాత 2017లో రాష్ట్రాలు విడిపోయాక ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి అప్పుడు అంబిక కృష్ణ గారు ఆయన దానికి చైర్మన్గా ఉండడం జరిగింది. అప్పుడప్పుడే కొత్తగా ఒక రాజధాని లేని ఒక రాష్ట్రంగా ఆవిర్భవించిన రాష్ట్రం మన ఆంధ్ర రాష్ట్రం. ఆ తర్వాత ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సేకరించి ఈ యొక్క చలనచిత్ర పరిశ్రమను అభివృద్ధి చెందాలనే ఒక సంకల్పంతో ఆనాడు మరి 2017లో కూడా ఈ యొక్క ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కమిషనర్ చైర్పర్సన్ని నియమించడం జరిగింది. తర్వాత మళ్ళీ ఈరోజు తిరిగి మన ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ బోర్డు కమిటీ మెంబర్స్ అందరినీ కూడా అంటే మన ఏదైతే మన ఎఫ్డిసి చైర్మన్ గారు ఉన్నారో భరత్ భూషణ్ గారు, ఆయన చైర్మన్గా ఆయన ఆధ్వర్యంలో మరియు మిగతా ఐఎంపిఆర్ కమిషనర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ విశ్వనాథన్ గారి తెలిమి, అలాగే మిగతా ఈనాడు ఈ యొక్క కమిటీ మెంబర్స్గా నియమితులైన ప్రతి ఒక్కరు కూడా, అంటే మన చిక్కాల మహేంద్ర రమేష్ గారు అయితేనేమి, సుమన్ దల్బార్ గారు అయితేనేమి, శివాజీ గారు అయితేనేమి, చదలవాడ శ్రీనివాస్ గారు అయితేనేమి, లేకపోతే మన బుర్రా సాయి మాధవ్ గారు, అలాగే వై ఝాన్సీ గారు, అలాగే కూచిపట్ల సుబ్రహ్మణ్య వివేకానంద గారు అయితేనేమి, అలాగే వి సముద్ర గారు, అలాగే కె ఉమామేశ్వరరావు గారు, అలాగే గంజిమల్ల సాంబశివరావు గారు, ఎస్ వెంకటకృష్ణారెడ్డి గారు, అలాగే జి రాజ వెంకటేశ్వర యాదవ్ గారు, అలాగే జి సత్యనారాయణ గారు, మొత్తం వీళ్ళందరితో ఈ యొక్క ఎఫ్డిసి కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే తమ్ముడు డిప్యూటీ ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రులు తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు, ఆయన కూడా ఒక నటుడే. అలా అందరూ కూర్చుని నేనైతేనేమి, లేకపోతే మన గంధం దుర్గేష్ గారు అయితేనేమి, ఈ యొక్క చిత్ర పరిశ్రమను ఇక్కడ మనకి ఏమి లోటు ఉంది, మనం కూడా ఇక్కడ బ్రహ్మాండంగా మన